Hi friends, welcome to our video. Before going to college, check these things for boys. First one, మెయిన్లీగా వాచ్. ఒక మంచి అనలాగ్ వాచ్ పెట్టుకుంటే సరిపోయింది. బట్ డిజిటల్ వాచ్ ఇవన్నీ బిల్డప్ కూడా మీదంతా చూసుకోకండి. బట్ కాలేజీకి మంచి అనలాగ్ వాచ్ కంపల్సరీగా కావాల్సిందే. నువ్వు బడ్జెట్ ఎంతో చెప్తే నేను దానికి లింక్స్ అనేది సెండ్ చేస్తాను. అంటే లైక్ దానివల్ల ఫుల్ వీడియో చేయమంటే మీకు కావాల్సిన దాంట్లో స్పెషలైజేషన్స్లో చెప్తే నేను సెండ్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఒక మంచి లెదర్ బెల్ట్ కొనుక్కో బ్రో. టక్ చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. మంచి లెదర్ బెల్ట్ అయితే, నార్మల్ ప్లాస్టిక్ ఇదంతా కాకుండా లెదర్ బెల్ట్ అయితే నీకు బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏదైనా చేయాలన్నా కూడా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా కూడా, బయటికి వెళ్ళాలన్నా కూడా ప్రొఫెషనల్గా లైక్ నీట్గా ఉంటుంది. థర్డ్ వన్, షూస్. మంచి బ్లాక్ షూస్ కానీ బ్రౌన్ షూస్ కానీ కొనుక్కో. ఇంటర్వ్యూస్కి వీటికి అన్నిటికి యూజ్ అవుతుంది. కొన్ని యూనివర్సిటీస్లో నార్మల్ స్నీకర్స్ ఇవన్నీ అలా ఉంటుంది. బట్ దానికి స్పెసిఫికేషన్స్లో చెప్తే లైక్ బ్లాక్ షూస్ ఒక 1000 లోపు మంచివి ఉన్నాయి. స్నీకర్స్ అంటావా, మనం ఎంత పెట్టినా మంచివి ఉన్నాయి. బట్ మినిమం అయితే 400 మేబీ. సో చెప్పామనుకో, నీకు లింక్స్ కావాలంటే చెప్పు, నేను దాని మీద పర్టికులర్గా వీడియో చేసి నీకు సెండ్ చేస్తాను. అండ్ ఫోర్త్ వన్, ఒక హ్యాండ్ కర్చీఫ్ అనేది మెయింటైన్ చేసేసి. ఎందుకంటే మనం ఫుడ్ తింటాం, హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత అవి మళ్ళీ క్లాత్స్కి రబ్ చేసుకుంటే బాగుండదు కదా. ఒక హ్యాండ్ కర్చీఫ్ అనేది మెయింటైన్ చేయి. అండ్ కోల్డ్ ఉన్న వాళ్ళకి కూడా హ్యాండ్ కర్చీఫ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక మంచి హ్యాండ్ కర్చీఫ్ అనేది డైలీ రెగ్యులర్లీ రిపీట్గా చేయకుండా డైలీ వాష్ చేసుకొని యూస్ చేస్తే. అండ్ ఫిఫ్త్ వన్, ఒక వాటర్ బాటిల్. ఒక మంచి స్టీల్ వాటర్ బాటిల్ ఒకటి చిన్నది పెట్టుకో బ్రో. అది దాకా ఇంకొకరిని అడగాలంటే అడగలేము కదా. సో వాటర్ తాగడం వల్ల నీకు హెల్త్ బాగా ఉంటుంది. సో ఇబ్బంది ఉండదు అనమాట. ఒక మంచి వాటర్ బాటిల్ పెట్టుకో. అండ్ సిక్స్త్ వన్, వాలెట్. మంచి లెదర్ వాలెట్ అనేది ఒకటి పెట్టుకున్నాం అనుకో, ఇబ్బంది ఉండదు. మనీ సెక్యూర్గా ఉంటాయి, ఇబ్బందిగా ఉండదు. బట్ ఫోన్పే వాలెట్ ఉంది, ఇది ఉందని బయటికి గర్ల్ ఫ్రెండ్ తీసుకొని బయటికి పోవటం, ఇదంతా వెళ్ళామనుకో కన్ఫామ్గా బొక్కబడి. నీకు అంతగా మనీ కావాలనుకుంటే గ్యారంటీగా చెప్తున్నా, ఫోన్పేలోనే యూపీఐ లైట్ ఉంది కదా, కొత్తగా వచ్చింది ఆప్షన్. దాంట్లో ఒక 100-200 ఎప్పుడు పెట్టుకుంటూ ఉండు. ఒకవేళ ఫోన్పే అది బ్యాంక్ పని చేయకపోతే దీంట్లోంచి మనీ పే చేసేయచ్చు. అండ్ సెవెంత్ వన్, మంచి ఒక లంచ్ బాక్స్ పెట్టేసుకో బ్రో. ఒక మంచి కాస్ట్లో స్టీల్ది. నేను ప్లాస్టిక్ చూపిస్తున్నాలే, బట్ స్టీల్ది ఒకటి మంచిది పెట్టుకో. నీకు కావాలంటే బడ్జెట్ ఎంతో చెప్పు, నేను సజెస్ట్ చేయమంటే సజెస్ట్ చేస్తాను యాజ్ ఎ ఫ్రెండ్గా. బట్ లంచ్ బాక్స్ అనేది కొంచెం మంచిది కరెక్ట్గా పెట్టుకో, ఎందుకంటే లీక్ అయితే మళ్ళీ బ్యాగ్లో మొత్తం పోద్దు కదా. సో ఎయిత్ వన్, మంచి సన్ స్క్రీన్ ఒకటి. SPF 40 కానీ 35 అబోవ్ కానీ లేకపోతే 40 అబోవ్ కానీ పెట్టుకో. సన్ స్క్రీన్ రాసుకుంటే కొంచెం డైలీ ఒక మంచి స్మాల్ కంపెనీ, మంచి కంపెనీ ఒకటి కొనుక్కో. ఏ కంపెనీ అయినా అదేలే, బట్ SPF 40 అదొక్కటి మెన్షన్ చేసుకుని కొనుక్కో చాలు. అండ్ ఒక లిప్ బామ్ కూడా కొనుక్కో బ్రో. ఎందుకంటే తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వర్షాకాలం, నెక్స్ట్ వచ్చేది చలికాలం కదా, కొంచెం లిప్ బామ్ అనేది కూడా కొంచెం బాగా యూజ్ అవుద్ది. ఒక మంచి లిప్ బామ్ అనేది కొనుక్కో. మ్యాక్సిమం ఒక 4 months వచ్చేసింది ఒక మంచిది కొంటే సరిపోయిద్ది. అండ్ 10th వన్, ఒకటి మంచి ట్రిమ్మర్ కొనుక్కో. బడ్జెట్లో ఒకేసారి ట్రిమ్మర్ కొంటే ఒక 4-5 years కలిసి చెప్పడం లేదు. ఒక మంచి ట్రిమ్మరు బడ్జెట్లో ఉంది, నీకు బాగా యూజ్ అయితే కొనుక్కో. అండ్ బ్రీడ్ షేపర్ అని ఆన్లైన్లో దొరుకుతాయి షేప్ పెట్టుకోవడానికి. సో అదొకటి బై చేసేసామనుకో, పద్దాకలా షేప్ పెట్టించుకోవడానికి పద్దాకలా సెలూన్స్కి వెళ్ళి 70-80 ఖర్చు, ప్రతిసారి 70-80 ఖర్చు పెట్టలేం కదా. సో మంచి ఒక షేపర్ కొనుక్కున్నాం అనుకో, షేప్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు రేజర్ వచ్చింది అనమాట. అంటే లైక్ మనం బుక్ చేసుకోవాలి పక్కన, అదొక 70 అంత, ఇది ఒక 3 blades వస్తాయి. కన్ఫామ్గా ఇటు కాదనుకున్నా ఒక 5-6 months పక్కా వచ్చింది అయితే. సో ఒకటి మంచిది అది బై చేసాం అనుకో, సెట్ అయిపోద్ది ఇబ్బంది లేకుండా. అండ్ షేవింగ్ క్రీమ్ కాకుండా షేవింగ్ లిక్విడ్ అనేది బై చేయి. సో క్రీమ్ అయితే కొంచెం అటు ఇటు పోయింది కాబట్టి లిక్విడ్ అనుకో ఇబ్బంది ఉండదు. షేవింగ్ లిక్విడ్ బై చేసాం అనుకో, రేజ్ అంటే లైక్ ఎక్స్ట్రా హెయిర్ రిమూవ్ చేసేటప్పుడు మనకు బాగా యూజ్ అవుద్ది. అండ్ ఒక మంచి ఫేస్ వాష్ పెట్టుకో, మార్నింగ్ ఈవినింగ్. అది ఏ కంపెనీ వాడతావు అదంతా నీ ఇష్టం, బట్ ఒక డైలీ రొటీన్లో ఒక మంచి ఫేస్ వాష్ స్టార్ట్ చేసుకో. లాస్ట్ వన్ బట్ నాట్ లీస్ట్ బ్రో, సో మంచి బ్యాగ్, కాలేజ్ బ్యాగ్, లెదర్ బ్యాగ్ బాగా మంచిగా చూసుకో కొను. సో యూనివర్సిటీస్కి వెళ్ళేదే ఒక 2 బుక్కులు తీసుకెళ్తారు కాబట్టి ఒక చిన్నదే కొనుక్కొని ఒక ల్యాప్టాప్ కూడా పక్కా ఉండేటట్టు చూసుకుంటే, ల్యాప్టాప్ బ్యాగ్ అంటే ల్యాప్టాప్ ఒకటి ఉండేటట్టు.
సో ఈ థింగ్స్ ఉంటే చాలు బ్రో. వీటిలో ఏదైనా వాచ్ కానీ, షూస్ కానీ ఏదైనా మీకు పర్టిక్యులర్‌గా ఇంత లో బడ్జెట్‌లో క్వాలిటీ మంచిగా కావాలంటే ఏదైనా చెప్తే మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి ఫుల్ వీడియో చేస్తాను. మీకు ఎంత బడ్జెట్టో చెప్తే సపోజ్ అమెజాన్‌లో కావాలంటే అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో, షాప్సీలో కానీ, మిత్రాలో కానీ మీకు దేంట్లో కావాలంటే దాంట్లో చెప్తే నేను క్లియర్ కట్‌గా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా మరి. మళ్ళీ వచ్చే వీడియోలో దుమ్ము రేపేద్దాం.